గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద దాకేసి నూనె పోసి నూనె వీటెక్కాక పల్లీలు వేసి పల్లీలు శుభ్రంగా వేగుతున్నప్పుడే కాస్త మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేయాలండి. వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. తాలింపు మాడకూడదు. తర్వాత అల్లం జీలకర్ర అల్లం కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత తాలింపు కదుపుతూ ఉండాలండి. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసాక రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలుపుతూ ఉండాలండి. ఇది వేగుతూ ఉండేటప్పుడు కాస్త మూత పెట్టాలి. మూత పెడితే మగ్గుతుందండి. మగ్గిన తర్వాత జాగ్రత్తగా తాలింపు మాడకుండా చూసుకోవాలండి. తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టాలి. నేను చిటికెడు బెల్లం కూడా వేసానండి. టేస్ట్ బాగుంటుంది బెల్లం వేస్తే. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఏమో నేను 1.5 గ్లాసు రవ్వ ఉప్మా చేయాలనుకుంటున్నానండి. 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక చక్కగా కలిపి మూత పెట్టాలండి. బాగా ఎసరు కాగాలండి. బాగా మసిలిన తర్వాత చూసుకొని బాగా ఎసరు మసిలిన తర్వాతే చూసి రవ్వ వేసుకోవాలి. అందులో వేయకూడదండి. గోధుమ రవ్వ అంటే కాస్తగా బాగా ఉడకాలి. బొంబాయి రవ్వలా త్వరగా అవ్వదు. జాగ్రత్తగా చేసుకోవాలండి. మనం చేసుకునేటప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకోసారి కలిపి మూత పెట్టాలండి. ఇప్పుడు నేను రవ్వ పోసుకుంటున్నానండి. 1.5 రవ్వ పోసాక బాగా కలిపి ప్లేట్ మూత పెట్టుకోవాలండి. కాస్త మంట సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే బాగా మగ్గుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అంతా ఓ దగ్గరికి చేర్చి పైన కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఓ 10 నిమిషాలు మగ్గించాలండి. మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆపి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి.